కలుగునుగాక. దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 62వ అధ్యాయం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం. ఆరు 7 8 9 వచనం వరకు మనం చదువుకుందాం. 6 నుండి 9 వచనం వరకు. యెరూషలేమా, నీ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైన వారు మౌనముగా ఉండారు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దాన్ని ప్రసిద్ధి కలుగజే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నీయనెను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చున్న వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ వాయురకం పంట పొమలలో దాన్ని త్రాగుదురు. ఆమెన్. చిన్న ప్రార్థన. కృపా కనికరం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వాక్యమైన దేవుడు, నీ ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నీ ప్రజలందరికీ అనుగ్రహించిన ఆయన. అల్పడను నీ పాదధూళిని తన్ని మీ దాసుని నీ అందు మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో నింపి మీ దాసు నోటని వాక్కుంచిన ఆయన. నీ ప్రజలతో మీరు మాట్లాడండి. నీకు స్తోత్రాలు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లించు. నీ కృప మీద ఆధారపడి యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరోసారి మహోన్నతుడును మహాకనుడు గొప్ప దేవునికి సకల మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు దైవ వాక్యములో నుండి పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 62వ అధ్యాయము ప్రత్యేకముగా 6, 7 వచనాల్లో ఒక అద్భుతమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు. దేవుడు యెరూషలేము యొక్క ప్రాకారములో కావలి వారు ఉంచడానికి ఒక కారణం ఉంది. కావలి వారు అంటే చాలా అర్థము దేవుని లేఖనం మనకు తెలియజేస్తుంది. సాధారణంగా కావలి వారు అన్న వెంటనే మేలుకొని ఉండేవారు, కాచేవారు, కాపుదలగా ఇచ్చేవారు కావలివారు. కానీ మరి గమనించండి, బైబిల్ గ్రంథంలో కావలివారిని అర్థంలో ఒకటి ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయముల ప్రకారముగా ఇజ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను ఒక కావలివారిగా ఉంచాడు. దేనికి? ఆ కావలివాడు ఉన్నవాడు ఏం చేస్తుందంటే, ఎదురు చూస్తూ ఎటు నుండి అయినా సరే అపాయము కలిగినప్పుడు, లేదా అపాయం వచ్చినప్పుడు, లేదా శత్రువు వచ్చినప్పుడు, శత్రువు వస్తున్నారని బోర ఊది ఇజ్రాయెల్ ప్రజలకి తెలియజేసేవాడు ఉండాలి. ప్రభుకి స్తోత్రం. వారికి జాగ్రత్త కలిగించేవాడు, ప్రజలకు హెచ్చరించేవాడు కావలివారు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో. కానీ ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఇక్కడ కావలి వారు అనగా ఎవరంటే, కింద భాగాలు స్పష్టంగా చెప్పబడింది. ఏమని? యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దాన్ని ప్రసిద్ధి కలుగజే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి అన్నాడు. యెహోవా జ్ఞాపకర్తలారా అంటే యెహోవాను జ్ఞాపకము చేసేవారు, అనగా ప్రభు సముఖంలో ప్రార్థన చేసేవారు, లేదా విజ్ఞాపనము చేయవారు, దేవుని సముఖంలో మొరపెట్టువారు. వారి గురించి లేఖనం సెలవిస్తుందంటే, దేవుడు ప్రార్థించేవారిని, మొరపెట్టువారిని, విజ్ఞాపన చేయవారిని, దేవుని సముఖంలో ఆ కన్నీరు కార్చేవారిని యెరూషలేము యొక్క ప్రాకారములలో దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం.
అలాగూ ఇజ్రాయేలు ప్రజలు ఈ కావలి వారు అనగా ప్రార్థించేవారు ప్రార్థిస్తుండగా, మొరపెడుచుండగా, కన్నీరు కారుస్తుండగా, దేవుని దగ్గర విజ్ఞాపనము చేస్తుండగా దేవుడు యెరూషలేమును కాపాడుతూ వస్తున్నాడు. ఆయన ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు నీ జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో దేవుని బిడ్డలారా, మీకు నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుచూ రావాలని అంటే ఆ కుటుంబానికి ఒక కావలివారు అవసరం. కావలివారు అన్న వెంటనే ఎదురు చూస్తున్నవారు, కాస్తున్నవాడు, ఎటువంటి అపాయం రాకుండా కాచి ఉండేవాడు. దేవునికి స్తోత్రం. మెరుగు కలిగి ఉండి అపాయం వస్తున్నప్పుడు అపాయం వస్తుందని తెలియజేసిన వాడు, హెచ్చరించేవాడు, జాగ్రత్తను తెలియజేసేవాడు నీ కుటుంబానికి అవసరం. దేవుని స్తోత్రం. అందుకే గమనించాలి, దేవుడు ఆ సంఘంలో ఉన్న పెద్దలను ఏర్పాటు చేయడం అన్నది, అనగా దైవజనులను ఏర్పాటు చేయడం అన్నది గొప్ప ఆశీర్వాదకరం. స్తోత్రం. మీకు విషయం తెలుసా, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారని మీరు అనుకుంటున్నారేమో. నిజానికి ప్రతి వారము దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు ఎటువంటి జాగ్రత్త కలిగి ఉండాలో, ఏమి జరగబోతున్నదో, ఏమి జరుగుతుందో వాటన్ని కూడా దైవ సేవకుల ద్వారా వాక్య సందేశము మూలముగా అన్నీ కూడా తెలియజేస్తున్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఈ లోకంలో ఉన్నంత కాలం ఎలాగున బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎటువంటి మనం ఆ కుటుంబ వ్యవస్థల విధంగా నడవాలి, సమాజంలో ఏ విధంగా మనం నడుచుకోవాలి, సంఘములో ఏ విధంగా మనం ప్రవర్తించాలి, వీటన్నిటి గురించి దేవుని సేవకుల ద్వారా దేవుడు బోర ఊదుచూ వస్తున్నాడు. కావలివారు అనే పదానికన్నా ముందుగా జాగ్రత్త తెలియజేసిన వాడు, పట్టణానికి కానీ దేశానికి కానీ దేవుని ప్రజలకు కానీ ఎటువంటి అపాయము రాకుండా ముందు జాగ్రత్త కలిగిన వాడు. స్తోత్రం. రాకముందే అపాయాన్ని గురించి తెలియజేసిన వాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని ప్రజలు ఇక్కడ ప్రార్థన చేసేవారు కావాలన్నాడు. మనకు సాధారణంగా అలవాటైంది ఏంటంటే, పలానా ఒక వ్యక్తి తొట్టిల్లిపోయారు అనుకోండి, అంటే ఆధ్యాత్మికంగా తొట్టిల్లిపోతే, బలహీనమైతే మనం ఏమనుకుంటా అంటే, పలానా సహోదరుడు ఇలాగ పడిపోయాడట, పలానా సిస్టర్ ఇలా పడిపోయిందట, వాళ్ళ ఫ్యామిలీ ఇలాగ అయిపోయిందట అని దాని గురించి మాట్లాడతారు. కానీ అది జరగడానికి ఒక కారణమే, వారు దైవికంగా ఎదగకపోవడానికి ఆ విధంగా జరిగిందనడానికి ఒక కారణమే. కానీ గమనించండి, మరో కారణం ఏంటంటే సంఘము ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయకపోవడమే. కుటుంబ సభ్యుల కొరకు అందుకే ప్రార్థన చేయాలి. దో యాజ్ ఐఎమ్ ఏ పాస్టర్గా, ఒక దైవ సేవకునిగా, దో ఐ హ్యావ్ బీన్ ప్రేయింగ్ ప్రార్థన చేస్తున్నా సరే, అయినా సరే శత్రువు కుటుంబ వ్యవస్థలు కానీ బిడ్డల జీవితాల్లో కానీ వాడు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేయకుండా ఉంటే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. దేవుని ప్రజలు మనం ఎంతగా అసలు ప్రార్థన చేయాలి, దేవుని సముఖంలో ఎంతగా. ఇక్కడ రాయబడింది మాట ఏంటంటే, దివా రాత్రులు పగలైన రేయైనను పగలైన వారు మౌనముగా, అంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే డే నైట్ ప్రభు సముఖంలో మనము ప్రార్థన చేయాలి, అనగా విజ్ఞాపనము చేయాలి, దేవుణ్ణి మన జ్ఞాపకం చేయాలి. లార్డ్, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కొన్ని లేఖనాలు మీకు చూపిస్తాను. వారు వాగ్దానాలు చేత పట్టుకొని దేవుని సముఖంలో ప్రార్థన చేస్తారు. దేవుని మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు, నువ్వు ఇలాగ సెలవు ఇచ్చావు కదా, ఇలాగూ మాట్లాడావు కదా, ఇలాగూ చేస్తానన్నావు కదా. స్తోత్రం. భక్తుడైన దావీదు కూడా దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీ దాసునితో నువ్వు సెలవిచ్చావు కదా, నీ దాసునితో నువ్వు సెలవిచ్చినట్టుగా నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యము నిలుచున్నట్లు దానిని ఆశీర్వదించు. ప్రభుకి స్తోత్రం. సరే, వచనాన్ని మీకు చూపిస్తాను. జ్ఞాపకం చేయడం అంది దేవుడిచ్చిన వాగ్దానములను బట్టి, ప్రభు తెలియజేసిన మాటలను బట్టి మన దేవుని సముఖంలో ప్రియులరా దాన్ని మొరపెట్టాలి, లేదా ప్రభువుకు మనం తిరిగి మన జ్ఞాపకం చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. సమూయేలు గ్రంథంలో
రెండవ సమయాలు 7వ అధ్యాయంలో ఈవెన్ దినవృత్తాంత గ్రంథాలు కూడా రాయబడి ఉంటుంది. బట్ ఇది ఇక్కడ మనం చూసుకుందాం. చూడండి 25వ వచనం, 24, 25. మరియు యెహోవా వైన నీవు వారికి దేవుడే ఉండి వారు నిత్యము నీకు ఇజ్రాయేలును పేరు గల దాసులైనట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. 25వ వచనం, దేవా యెహోవా నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబాన్ని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటన్నటికీ నిలుచున్నట్లు దృఢపరచు. ప్రభుకు స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడైన నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవా సైన్యములకు అధిపతికి యెహోవా నీకు సంతానము కలుగజేసేదని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచితివి గనుక ఇలాగున నీతో మనవి చేయుటగా నీ దాసుడైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నవే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ప్రభుకి స్తోత్రం. 25వ వచనం నుండి మనం గమనించినప్పుడు ప్రతి సందర్భాలలో కూడా భక్తుడైన దావీదు దేవుని సముఖంలో ఏమంటే, నీవు సెలవిచ్చినావు గనుక, నీవు మాటిచ్చినావు గనుక, నీవు మాట ప్రకారముగా నేను సంతానము కలుగజేస్తానన్నావు, నేను నీ సంతానాన్ని దీవిస్తానన్నావు, నీ సంతానాన్ని నీ సముఖంలో స్థిరపరుస్తానన్నావు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. నువ్వు సెలవిచ్చినవు కనుక ఇప్పుడు నా సంతానమును దీవించు. నువ్వు సెలవిచ్చిన కనుక నా కుటుంబాన్ని ఇప్పుడు దీవించు. నువ్వు సెలవిచ్చావు కనుక నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబం నిలిచి ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. నీ సెలవిచ్చాను కనుక నీ వాక్కును ఇప్పుడు దృఢపరచుము, స్థిరపరచుము. ప్రభుకు స్తోత్రం. యెహోవాను జ్ఞాపకము చేయుట అనే పదాల్లో అర్థము చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థన చేయుట, రెండో విషయం ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానములను చేత పట్టుకొని ఆ వాగ్దానాలను దేవునికి జ్ఞాపకం చేయడం. ప్రభుకు స్తోత్రం. అలాగున డే అండ్ నైట్, దివా రాత్రులు ప్రభు సముఖంలో దేవుని యొక్క బిడ్డలు మొర పెట్టవలసిన అవసరత ఉంది. స్తోత్రం. దినానికి ఒక రోజంతా 24 అవర్లో 24 గంటల్లో జస్ట్ ఒక పావు గంట అరగంట మనం ప్రార్థన చేసి అరగంట ఉంటేనే మనం పొంగిపోతామా, ఈరోజు నేను అరగంట వరకు ప్రార్థనలు ఉండగలిగామని. నో, ప్రభు సముఖంలో మనం మినిమం కనీసం ఒక గంట ఆయన సన్నిధిలో గడపాలి. స్తోత్రం. వాక్య ధ్యానంలో మనం గడపాలి, ప్రార్థనలో గడపాలి. విశేషంగా నేను చెప్పేది ఏంటంటే ప్రార్థనలో మినిమం 1 అవర్ అయినా సరే ప్రభు సన్నిధిలో గడపాలి, ఒక గంట అయినా మనం గడపాలి. ఎందుకంటే యేసుప్రభు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు 26వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడుతూ అంటాడు 34వ వచనం నుండి 41వ వచనం నుండి ఆయన మాట్లాడుతూ, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ఉండి ప్రార్థన చెవుడు అని చెప్పి ఆ భాగంలో మనం గమనించినప్పుడు యేసుప్రభు పేతురుతో మాట్లాడుతూ శిష్యులందరితో మాట్లాడుతూ అంటాడు, మీరు ఒక్క గడి అయినా నాతో గడప లేరా, మేలుకొని ఉండలేరా అన్నాడు. స్తోత్రం. దేవుని ప్రజలారా, దేవుని సన్నిధానములో ప్రార్థనలో విజ్ఞాపనలో ప్రభు సముఖంలో మొరపెట్టుటలో ఆయనకు జ్ఞాపకము చేయుటలో సమయాన్ని మనం కేటాయించాలి. స్తోత్రం. గమనించండి, అపాయకరమైన కాలములు వచ్చుచున్నది. వాటిలో నుండి తప్పించగలిగిన ఏకైక మార్గము ప్రార్థన మాత్రమే, ప్రభు సముఖంలో విజ్ఞాపన చేయటం ద్వారా మాత్రమే. దేవుని స్తోత్రం. చూడండి, మన సంఘ పరిస్థితి చూడండి, మొదటి వారం వస్తే ఓకే, కానీ మిగిలిన వారాలు చూస్తే అంటే వీళ్ళని మనం ఏమని చెప్పవచ్చు, క్రైస్తవులు అనవచ్చా? ఆదివారం ఎక్కడ ఉండాలి? ప్రభు బిడ్డలు ఎక్కడ ఉండాలి?
అంటే వాళ్ళు మార్గము తప్పిపోయి ఉన్నారని అర్థం. ఆల్రెడీ శత్రు యొక్క మోసములో వారు మోసగించబడ్డారని అర్థం. ఒక క్రైస్తవుడు దేవుని సముఖంలో ప్రభు దినమందు ప్రభు సన్నిధిలో లేడు అంటే అది అతని జీవితంలో వాడు చాలా ఓటమి పాలైన దినమని అర్థం. ఆత్మీయ జీవితంలో ప్రభు సన్నిధిలో లేడు అంటే వాడు ఓటమి పాలైనట్టే. దైవికంగా వాడు నెమ్మదిగా పనిచేస్తాడు, అపవాది నెమ్మదిగా పనిచేస్తాడు. అసలు మీరు చూసారా, దేవుని లేఖన గమనించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడితే ఏమన్నారు? ఫరో రాజుతో మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటి? నిజానికి దేవుని ఉద్దేశం ఏంటంటే ఐగుప్త బానిసత్వం నుండి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా విడిపించి విమోచించి బయటికి తీసుకురావాలి. ఇది దేవునికి ఉద్దేశం. బట్ అదే మాత్రం కాదు, అది ఒకటే కాదు దేవుని ఉద్దేశం. వారు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దేవునికి వారు సేవించాలి, దేవుణ్ణి వారు ఆరాధన చేయాలి. అందుకే మోషే రాజైన ఫరో దగ్గర ఏమని మాట్లాడుతున్నాడంటే, నన్ను సేవించడానికి నా ప్రజలను పోనిమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. శత్రు చేసిన పని ఏంటి? వారిలో ఒక్కరు కూడా విరామము లేకుండా, వారికి విశ్రాంతి లేకుండా, వారికి తీరిక లేకుండా పనుల్లోనే వాళ్ళు బంధించి ఉంచాడు. వారికి పనుల భారాన్ని పెట్టాడు. ఈ పని నువ్వు కంప్లీట్ చేయాలి, ఈ పని నువ్వు ఎలాగైనా చేయవలసిందే, ఇది చేసి తీరవలసిందని ఆ పనుల్లోనే వాళ్ళని బంధించి ఉంచేశాడు. వాళ్ళకేమో ఇంకా వాళ్ళ భారమంతం ఏమైపోయిందంటే ఇక పనిలోనే ఆగిపోయారు. పైకి మాట్లాడితే ఏమయ్యా రావట్లేదంటే పని. గమనించండి, మన దేవుని సముఖంలో ఇందులో నుండి కూడా విడుదల ఎప్పుడు కలుగుతుంది తెలుసా? ప్రార్థన ద్వారా మాత్రమే. సో ప్రార్థించకుండా విడుదల అనేది కలగదు. అందుకే ప్రార్థన కోసము రండి అని సంఘము ద్వారా ప్రకటించబడినప్పుడు, నియమించబడినప్పుడు దేవుని ప్రజలారా, దానికి మనం లోబడితే దేవుడు నెమ్మదిగా మార్గాన్ని సరళము చేస్తాడు. స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఏదైనా చేయడానికి శక్తి కలిగిన దేవుడు కనుక ఒక క్షణములో కానీ, ఒక పూటలో కానీ, ఒక దినములో కానీ, ఒక వారంలో కానీ దేవుడు పరిపూర్ణమైన విడుదల ఆయన కలుగు చేస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ స్థలమందు దేవుడు అనుగ్రహించిన మాటను మనం జ్ఞాపకం చేయాలి. స్తోత్రం. ఈనాడు అనేక మంది జీవితాలు చూస్తే ఆర్థిక వ్యవస్థలు, విశేషముగా ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఇబ్బందులను బట్టి ముందుకు సాగలని పరిస్థితి, దైవికంగా ముందుకు సాగలని పరిస్థితి ఆర్థిక వ్యవస్థ అడ్డగిస్తుంది. ఆర్థిక వ్యవస్థను గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే దానిని బట్టి కూడా మనం ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రభుకి స్తోత్రం. బికాస్ మనం సేవిస్తున్న దేవుడు ఆయన యెహోవా ఈరే దేవుడు, ఆయన సమస్తమును చూచుకునే దేవుడు. ఇప్పుడే దేవుని లేఖనం మనం ధ్యానం చేసుకున్నాం ఏంటంటే, ఆయన భూమి ఆకాశమును సృజించిన యెహోవా. స్తోత్రం. ఆయన సర్వ సంపదలు కలిగిన దేవుడై ఉన్నాడు. భూమి ఆయనదే, సముద్రం ఆయనదే, ఆకాశం ఆయనదే, పరలోకం ఆయనదే, సర్వము ఆయనదే. ప్రార్థన చేయటం ద్వారా, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం జ్ఞాపకము చేయటం ద్వారా దేవుడు వాటిని నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా సముఖంలో మనం జ్ఞాపకం చేయాలి. స్థితిగతులను బట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుని ప్రజలు ఎలాగుండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రారంభంలోనే దేవుడు మానవుని కలుగు చేసిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం, దేవుడని యెహోవా వారిని ఇలాగున ఆస్వాదించండి. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ప్రభుకి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే నేను నెమ్మదిగా చెప్తే మీరు గట్టిగా చెప్తారని అర్థమైంది నాకు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇది ప్రభు మానవునికి ఇచ్చిన ఆశీర్వాదం. ఈ ఆశీర్వచనాన్ని అసలు పట్టుకొని మానవుని ఆయన సృష్టి ప్రారంభంలోనే మనుషులను కలుగు చేసిన తర్వాత ఫలించమని చెప్పావు కదా, అభివృద్ధి చెందమని చెప్పావు కదా, దాన్ని లోపరుచుకోమని చెప్పావు కదా. దేవా, నీ మాటలను జ్ఞాపకం చేసుకో. డే అండ్ నైట్ ప్రభు సముఖంలో మనం జ్ఞాపకము చేస్తూ ఉండాలి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక ఆమె చెప్పిన మాటే తనకున్న ఒక వ్యాజ్యాన్ని పదే వాటిని మాత్రము జ్ఞాపకం
చేస్తూ వచ్చింది ఆవిడ. అక్కడ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అయినా సరే, దేవుని గురించిన భయం లేదు, మనుషులంటే అసలు లక్ష్య పెట్టని వాడైనా సరే పదే పదే జ్ఞాపకము చేస్తూ రావటం మూలముగా అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏమన్నాడంటే, ఈమె మాటికి వచ్చి నన్ను గోజాడకము కొన్నట్లుగా, నన్ను తొందర పెట్టుకున్నట్టుగా, నన్ను ఇబ్బంది పెట్టుకున్నట్టుగా నేను లేచి ఆమె దేనికోసం వచ్చారో, దేన్ని అడుగుతున్నారో దాన్ని నేను నెరవేరుస్తానన్నాడు. స్తోత్రం. దేవుని సముఖములో దేవుని బిడ్డలు దివారాత్రులు మొర్రపెట్టుచుండగా, స్తోత్రం చెప్పాలి, ఆయన నిశ్చయముగా ప్రతి మొరకు ఆయన జవాబును అనుగ్రహిస్తాడు. అయితే దేవుని ప్రజలముగా మనము దేవుని సముఖంలో జ్ఞాపకం చేస్తుండాలి. స్తోత్రం. యెరూషలేమును గురించి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఒక కొంత మాట మళ్ళీ చూద్దాం. 62వ అధ్యాయంలోనికి మళ్ళీ తిరిగి వెళదాం. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. 7వ వచనంలో చూస్తే, యెహోవా జ్ఞాపకార్థాలను విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు. నెంబర్ 1, ఆయన స్థాపించే వరకు. హల్లెలూయా. తలపైకెత్తి నా వైపు చూస్తూ వినండి. ఆయన స్థాపించే వరకు. స్థాపించుట లేదా స్థిరపరచుట ఒకటి అర్థం. ఆయన స్థాపించే వరకు లేదా స్థిరపరచే వరకు దేవుని సముఖంలో మొర్ర పెడుతూనే ఉండాలి. యెరూషలేమును గురించి మీకు చెప్తాను. యెరూషలేము ఒకప్పుడు చెదరిపోయిన ప్రజలుగా ఉండేవారు. యెరూషలేములో దేవుని ప్రజలు లేకుండా వారు చేసిన అవిధేయతను బట్టి, తిరుగుబాటు స్వభావాన్ని బట్టి, దేవునికి విరోధముగా, దేవుని దృష్టిలో అసహ్యమైన క్రియలు చేసినందుకు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించి దేవుడే వారిని చెదరగొట్టాడు. కోపంతో చెదరగొట్టేశాడు. కానీ మరలా దేవుడు రెండు వైపులా, ఆయన ఒక వైపున ఆయన న్యాయము కలిగిన దేవుడు, మరోవైపున ఆయన కనికరము కలిగిన దేవుడు. స్తోత్రం. న్యాయానుసారంగా తమ బిడ్డల పట్ల, అనగా ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఆయన కోపగించి వారిని చెదరగొట్టేశాడు. చెదరగొట్టడం అంటే ఏమి లేదు, మౌనంగా ఉన్నాడు అంతే, ఆగిపోయాడు అంతే. ఎప్పుడైతే దేవుడు కాపాడడం ఆపేశాడో శత్రువులు వచ్చి వారిని పడగొట్టాడు, చెరగొని తీసుకెళ్ళిపోయారు. దేవుడు కాపాడడం ఆపేస్తే, అందుకే లేఖనం సెలవిస్తుంది 127వ కీర్తనలో అంటాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని యొక్క ప్రయాసము. అంటే దేవుడు కాపాడుతున్న, అందుకే దేవుడు యెరూషలేమును కాపాడడం మానేశాడంటే. శత్రువులు వచ్చారు, చెదరగొట్టారు, వాడిని తీసుకెళ్ళిపోయారు. అయినా తండ్రి హృదయం కలిగిన వాడు కనుక, తండ్రి కంటే కూడా అత్యధికంగా ప్రేమించేవాడు కనుక, వారు చెదరగొట్టబడిన తర్వాత వాళ్ళు పడుతున్న బాధను చూసి తన హృదయంలో దేవుడు తట్టుకోలేక, భరించలేక మరలా యెరూషలేములో ప్రార్థించే వారిని ఏర్పాటు చేశాడు ఆయన. స్తోత్రం. ఈ యెరూషలేమునకు దేవుడు కావలి వారిని నియమించగా, ఈ కావలి వారి దేవుని సముఖంలో మొరపెట్టడం మొదలుపెట్టారు. వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో, మొరపెట్టారో, దేవునికి స్తోత్రం. కేవలం యెరూషలేమును మాత్రం కాదు, ముసలి వాళ్ళందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. బీద వాళ్ళందరినీ కూడా వదిలేసి వారు మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. ఈ మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర మొర పెట్టారు. అదే సమయంలో బబులోను దేశానికి వెళ్ళిపోయిన వారిలో దానియేలు వంటి వారు కూడా దేవుని సముఖంలో మొర పెట్టారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సుషాను కోటలో అహస్వరసరాజు దగ్గర ఉన్న వాళ్ళు కూడా, వారిలో కొంతమంది మనం గమనిస్తాం. వారు ఎవరనగా నెహెమ్యా అనే వ్యక్తి దేవుని సముఖంలో మొర పెట్టాడు. ఎవరి కోసం? యెరూషలేము కొరకు. ఇక్కడ ప్రభు ఏమంటే, తర్వాత దేవుని మహాకనికరాన్ని బట్టి దేవుడు వారిని విడిపించాడు, తీసుకొచ్చాడు. యెరూషలేమును తిరిగి ఆయన స్థాపించడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఏమంటే, యెరూషలేమును దేవుడు స్థాపించే వరకు. ప్రభుకు స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఒక విషయాన్ని నేర్చుకున్నాడు. ఏంటంటే, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానములను నెరవేర్చే వరకు వారు ప్రభు సముఖంలో మొర పెడుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం. ఆ వాగ్దానం చాలామంది ఏంటంటే, అందుకే డిసెంబర్ 31 నైట్ వాగ్దానాలు తీసుకుంటారు, వాగ్దాన పత్రాలు. ఆ పత్రంలో రాయబడిన దేవుని యొక్క వాగ్దానాలు చాలా అద్భుతమైనది, సత్యమైనది, అది తప్పకుండా నెరవేర్చబడుతుంది. బట్ ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని దావీదు దేవుని సముఖంలో మొరపెట్టినట్లుగా, భక్తులు దేవుని సముఖంలో మొరపెట్టినట్టుగా, దానియేలు దేవుని సముఖంలో మొరపెట్టినట్టుగా మనము మొర్ర పెడితే జ్ఞాపకం
చేస్తే, ప్రభా ఈ వాగ్దానం ఇచ్చావు కదా, అది నా జీవితంలో నెరవేర్పున్నాను గురించి. ఈ వాగ్దానం ఇచ్చావు కదా, నన్ను కాపాడున్నాను. ఈ వాగ్దాన ప్రకారముగా నా బిడ్డలను ఆశీర్వదించి, ఈ వాగ్దాన ప్రకారముగా నా చేతి పనులను, ప్రభుకు స్తోత్రం. అలాగూ మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే చాలామంది వాగ్దానాల పత్రిక తీసుకెళ్తారు, కానీ ఒక్కడు కూడా ఈరోజు ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చని ఒక్కడనే సాక్ష్యం చెప్పారా? కానీ 3 వేసి 4 వేసి మా మనవడి కోసం, వీళ్ళ కోసం, మా బావగారి కోసం అని మాత్రం పట్టుకొని వెళ్ళిపోతారు. ఏం జరిగింది అసలు? ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? వారి జీవితం నెరవేర్చబడిందా? దేవుని మాటలు అబద్ధమైనదా? దేవుని మాటలు అసత్యమా? దేవుడు అన్నడు కూడా అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపం చెందడానికి ఆయన నరపుత్రుడు కాడు. అయ్యో ఎందుకు అలా చెప్పేసానని పశ్చాత్తాపం చెందేవాడు కాడు. ఆయన చెప్పాడు అని అంటే ఆయన చేసేదేవాడు ఆయన. సో ఆయన వాగ్దానాలు నెరవేర్చబడాలి కదా, మరి దాని కొరకు ప్రార్థన చేయాలి. ఆయన సముఖములో జ్ఞాపకము చేయాలి. ప్రభుకు స్తోత్రం. ఇక్కడ ఏమని చూస్తామంటే, స్థాపించే వరకు, మీ జీవితంలో దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చే వరకు. స్తోత్రం. స్థాపించడం అనే పదానికి అర్థం ఏంటంటే, అన్నీ కూడా మీరు గమనించండి. యెరూషలేము స్థాపించబడాలి అన్నా, స్థిరపడాలన్నా ఏం జరగాలి? మొదట యెరూషలేము చుట్టూ దేవునికి కంచె ఉండాలి. యెరూషలేములో ఉన్న చెత్త చెదలన్నీ కూడా సంపూర్ణముగా తుడిచివేయబడాలి, తీసేయబడాలి, పారివేయబడాలి. దాన్ని శుభ్రపరచాలి, బాగు చేయాలి. మరలా ఇల్లులను కూడా సరిగ్గా కట్టుకోవాలి. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. మరలా వ్యవస్థ స్థాపించబడాలి. అప్పటికి మీరు గమనించండి, ఇజ్రాయేల్ ప్రజలు దేశమును గురించి గమనించినప్పుడు, ఇజ్రాయెల్ దేశం గురించి గమనిస్తే, మన యొక్క దేశము స్వతంత్రానికి రాక మునుపు 1 year బిఫోర్, మన భారతదేశానికి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండి 1947, 1 సంవత్సరం ముందే ఇజ్రాయెల్ ప్రజలకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు పూర్తిగా తమ దేశంలో కూడా లేరు. వాళ్ళు విదేశాల్లో శత్రువుల బానిసతలో ఉండేవారు. కానీ దేవుడు మహాకనికరను బట్టి వారిని విడిపించి, విమోచించి, దేవుడు విదేశాల నుండి, ఆ చెదరిపోయిన ప్రాంతం నుండి, చెదరిపోయిన దేశంలో నుండి వాడిని తీసుకొచ్చి ఒక దేశముగా, ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చి ఒక దేశముగా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు యెరూషలేము పట్టణం మరలా కట్టబడింది. ఇక్కడ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, స్థాపించబడు వరకు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈనాడు మనము దేవుని సముఖంలో మొరపెట్టవలసింది ఏంటో తెలుసా? మొదటిది ఆత్మీయ జీవితం గురించి. ఆత్మీయ జీవితం అనగా భక్తిని గురించి, ఆత్మీయ జీవితం అనగా ప్రార్థన జీవితాన్ని గురించి, విశ్వాస జీవితాన్ని గురించి, నీతిని గురించి. ప్రభుకు స్తోత్రం. పరిశుద్ధత గురించి. అసలు సంఘ విశ్వాసులు ప్రేమ యందు నిలకడగా స్థిరముగా నిలుచున్నట్లు మన ప్రభు సముఖంలో మొర పెట్టాలి. విశ్వాసమందు స్థిరంగా ఉన్నట్టుగా మనం మొరపెట్టాలి. భక్తి అందు స్థిరంగా ఉన్నట్టుగా మనం మొరపెట్టాలి. వారు స్థిరపడే వరకు కూడా, వారు స్థాపించబడే వరకు అనగా వారు స్థిరపడే వరకు కూడా, అందులో స్థిరముగా నిలిచుండే వరకు మన ప్రభు సముఖంలో మొరపెట్టాలి. స్తోత్రం. ఎంతమంది భక్తులు స్థిరంగా నిలిచి ఉండగలుగుతున్నారు? ఎంతమంది సత్యమందు స్థిరంగా నిలిచి ఉండగలుగుతున్నారు? ఎంతమంది పరిశుద్ధత అందు స్థిరముగా నిలిచి ఉండగలుగుతున్నారు? స్థిరముగా నిలిచే వరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మన బిడ్డల భవిష్యత్తు చూస్తున్నాం కదా, బిడ్డల జీవితాలు చూస్తున్నారు కదా. అందరూ భక్తిలో నిలబడి ఉన్నారా? వారి కోసం ఎంత మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి కదా. ప్రభువా, నా కుమారుడు, నా కుమార్తె భక్తిలో, దైవభక్తి అందు స్థిరపడు వరకు నాయన సహాయం చేయమని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వారి జీవితాన్ని తాకనైనా, వారి జీవితాన్ని మార్చు ప్రభువా. ప్రభుకు స్తోత్రం. ఎందుకంటే పిల్లలకి భవిష్యత్తును గురించిన ఆలోచన వాళ్ళకు ఉండదు. పిల్లలకి అసలు ప్రతికూలంగా, ప్రాక్టికల్గా ఏం జరుగుతుందనే విషయాన్ని వాళ్ళకి తెలియదు. డబ్బు ఒక విలువ వాళ్ళకి తెలియదు, సమయం ఒక విలువ వారికి తెలియదు. మనం ప్రార్థన చేయాలి. నీవు, నేను, మనము కుటుంబ వ్యవస్థ కలిగి ఉన్నాము కనుక ప్రియులారా, సమయం అంటే ఏంటో మనకు తెలుసు, డబ్బు ఒక విలువ ఏంటో తెలుసు, మనిషి యొక్క విలువ ఏంటో తెలుసు. మనకు తెలిసినంత మాత్రాన, తల్లిదండ్రులకు తెలిసినంత మాత్రాన పిల్లలకి తెలిసిందని అర్థం కాదు. తెలియని వారు అనేక మంది ఉన్నారు. అందుకే ఒకరి పట్ల ఒకరు ఎలాగో గౌరవించాలో కూడా చాలామందికి తెలియదు. ఎవరికి లోబడాలో వారికి తెలియదు, ఎవరి పట్ల విధేయత చూపాలో తెలియదు, ఎవరిని సన్మానించాలో వారికి తెలియదు, డబ్బును ఎలాగో ఉపయోగించాలో తెలియదు.
సమయం ఎంత విలువైనదో వారికి తెలియదు. అందుకు దేవుని సముఖంలో వారు అన్ని విషయములలో స్థిరపడినట్లుగా నీవు నీ కుటుంబము కొరకు, నీ బిడ్డల కొరకు, సంఘము కొరకు ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉంది. స్తోత్రం. అలాగున నువ్వు ప్రార్థన చేస్తే, మొరపెట్టగలిగితే, దివారాత్రము దేవుని సన్నిధిలో జ్ఞాపకము చేస్తున్నప్పుడు దేవుడు స్థాపిస్తాడు. స్తోత్రం. ఉద్యోగం లేకుండా అనేక మంది బిడ్డలు ఉన్నారు. వివాహము కాకుండా అనేక మంది బిడ్డలు ఉన్నారు. చదువుకుంటున్న వాళ్ళు అనేక మంది కొన్ని సబ్జెక్టులో విఫలమైపోతున్న వాళ్ళు ఉన్నారు. వారికి జ్ఞానము కావాలా? అవసరం లేదా? వారి కొరకు ప్రార్థన చేయాలా? మొరపెట్టకూడదా? దేని బిడ్డలారా, అందుకే స్థిరపడే వరకు, స్తోత్రం, అనగా అందులో విజయం వరకు సాధించే వరకు మన పట్టు విడవకుండా దేవుని సముఖంలో మనం మొర పెట్టాలి. కొన్ని కుటుంబాలలో ప్రేమ ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా చిన్న చిన్న వాటి కొరకే అపార్థాలు, ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి, గలివిలి. స్థిరపడే వరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అన్నిటికంటే ముఖ్యంగా దైవ భక్తి అందు స్థిరపడినట్లుగా మొదట మన ప్రార్థన చేయాలి. స్తోత్రం. మనకు తెలుసు 1 minute ప్రేయర్, 2 minutes ప్రేయర్ అండ్ 3 minutes ప్రేయర్. మన పిల్లలు ప్రార్థన చేశారనుకుంటే మనం పొంగిపోతాం. 3 minutes ప్రేయర్లో నువ్వు పొంగిపోకూడదు. వాళ్ళు ప్రార్థనలు ఎదగాలి. దీనికోసం వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. అందరూ భక్తులు ఎదగాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన విశ్వాస జీవితంలో ఎదగాలని ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం. మొదట దైవ భక్తి గురించి మనం ప్రార్థన చేయాలి, ఆత్మ సంబంధం విషయంలో. రెండవదిగా భౌతిక విషయాల్లో కూడా మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది ఆర్థిక వ్యవస్థలు ఎంతమంది బాగున్నారు? చేతి పనులను దీవించినట్టుగా మొరపెట్టాలి కదా. ప్రభు వాగ్దానం చేశాడు కదా, మీ దేవుడని యెహోవానే నీవు సేవింపవలెను, అప్పుడు నేను నీ ఆహారమును నీ పానీయమును దీవిస్తానని. నిర్గమకాండములో 25:23 రాయబడి ఉంటుంది. నీ దేవుడని యెహోవాను నువ్వు సేవించాలి, అప్పుడు నీ ఆహారాన్ని నేను దీవిస్తాను, నీ పానీయాన్ని దీవిస్తాను, నీ మధ్య నుండి నేను రోగమును తొలగిస్తాను. స్తోత్రం. హల్లెలూయా. 127 కీర్తనలో మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవలను అనుసరించి నడిచిన వాళ్ళందరూ ధన్యులు. నిశ్చయముగా నీకు మేలు కలుగును, నీ చేతుల కష్టార్జితములను అనుభవించదవు, నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లివలుండును, నీ భోజన బలచుట నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు, యెరూషలేమునకు క్షేమము కలుగుట నువ్వు చూచెదవు. ప్రభుకి స్తోత్రం. ఈ వాక్యములను కూడా దేవుని ప్రజల జీవితంలో నెరవేర్చబడే వరకు దైవ భక్తి ద్వారా మాత్రం ఆశీర్వాదము కలుగుతుంది. కనుక దైవ భక్తి కలిగి ప్రజలు జీవించగలుగున్నట్టుగా, అలాగున వారి దేవుడు వారి చేతి పనులను ఆస్వాదించినట్టుగా మనము ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. యెబేజు దేవుని సముఖంలో మొరపెట్టాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో 4:10 మనం చూస్తే అతడు ప్రభు సముఖంలో మొరపెట్టాడు, ప్రభువా నా జీవితం అంతా కూడా వేదనగా మారిపోయిందయ్యా, నా జీవితాన్ని మార్చు ప్రభు అని దివారాత్రం మొరపెట్టాడు దేవుని సముఖంలో. ప్రభుకి స్తోత్రం. దేవుడు అతని ప్రార్థన ఆలకించి, లేఖనంలో అద్భుతంగా రాయబడింది. ఆయన చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా 10 నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండనిచ్చి ఏ కీడు రాకుండా ప్రతి కీడులో నుండి నన్ను తప్పించుము. అతడు మనవి చేసిన దాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ప్రభుకి స్తోత్రం. ఇక్కడ మీరు గమనించండి, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి అంటే ఆశీర్వాదము కొరకు దేవుని దగ్గర ఆయన మొర పెడుతున్నాడు. డే అండ్ నైట్ మొర పెట్టాడు. ప్రభువా ఈ వేదన, ఈ కష్టాన్ని నాయన ఈ లోకమందు నేను సహించలేని స్థితిలో ఉన్నాను, నా జీవితంలో యొక్క అద్భుత కార్యము చేయన మార్గము తెరుచు నాయన. ఒక్కరోజు వచ్చి ప్రార్థన చేసి గొప్ప ప్రార్థన చేసామన్నట్టుగా వెళ్ళిపోతాం. మన దేవుని సముఖంలో దివారాత్రము ప్రార్థన అంశం. నువ్వు చర్చిలో ఏ ప్రార్థన చేసావో, వాక్యం విన్న తర్వాత ఏ ప్రార్థన చేసావో, ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ప్రార్థన నువ్వు కంటిన్యూ చేయాలి. లార్డ్ బ్లెస్ మీ నాయన, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా, నా చేతి పనులను దీవించు నాయన. వాట్ టు డూ లార్డ్, ఎలాగ చేయాలి, ఏ విధంగా చేయాలి, ప్లీజ్ షో మీ లార్డ్, నీ మార్గము కనుపరచు, నీ ఆలోచన చేత నన్ను నడిపించు నాయన. ప్రభుకి స్తోత్రం. మొరపెట్టు, దేవుడు తప్పకుండా అద్భుత కార్యం చేస్తాడు.
ఒకసారి రెండుసారి మనం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కార్యం చేస్తాడని ఊహించుకోవద్దు. ఆయన స్థాపించే వరకు, దాన్ని జరిగించే వరకు మన దేవుని దగ్గర మొరపెట్టాలి. స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు దివా రాత్రులు, రే అయినా పగలైన వారు మౌనంగా అసలు ఉండరు. దే ఆర్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్, దట్స్ ఆల్. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. డోంట్ డిపెండ్ అపాన్ ఎనీథింగ్, డోంట్ డిపెండ్ అపాన్ ఎనీ మ్యాన్. దేని మీద ఆధారపడొద్దు, ఎవరి మీద ఆధారపడద్దు. జస్ట్ సమస్తము కొరకే దేవుని మీదే ఆధారపడండి. స్తోత్రం చెప్తాం. ఆమోసు గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూసుకున్న 5వ అధ్యాయంలో రాయబడిన వచ్చిన విషయం ఏంటంటే, ప్రభు అంటాడు, నన్ను ఆశ్రయించండి, మీరు నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. గిల్గాలును ఆశ్రయించవద్దు, నన్ను ఆశ్రయించండి. కాబట్టి మనుషులను ఆశ్రయించవద్దు, దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సముఖంలో ప్రార్థన చేయి. ఎందుకంటే మనుషుల సహాయము వ్యర్థం. దేవుని సముఖంలో మొరపెట్టాలి. దేని బిడ్డ, డే అండ్ నైట్, దివా రాత్రులు వారు మౌనముగా ఉండక, ఊరుకోకుండా వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, దేవునికి జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. అలాగూ చేయగలిగినప్పుడు కింద భాగాలు మరి చూడండి, దేవుడు యెరూషలేమును స్థాపిస్తాడు. ఎంతవరకు మొరపెట్టాలట? మొదటి వచనంలోకి మనం వెళదాం. 62వ అధ్యాయం మొదటి వచనంలో ఎంతవరకు మొరపెట్టాలంటే, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు. సియోను అనగా గమనించండి, సియోను అంటే అది ఒక ప్రాంతమే కాదు. సియోను అంటే లేఖనం సెలవిస్తుంది దేవుని ప్రజలు. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని యొక్క ప్రజలు, దేవుని ప్రజల యొక్క నీతి ఎలా కనబడాలి? అందరూ మాట్లాడాలి. సూర్యకాంతం వలె, అంటే సూర్యుని వలె దాని కాంతి ప్రకాశించినట్లుగా నీతి ప్రకాశించాలి. సూర్యుని అంటే ఎవరిది? సియోను ఒక నీతి. అందుకే మీరు గమనించండి, సియోను కుమారి అని పదం రాబడి ఉంటుంది. సియోను కుమారి అంటే ఒక ప్రాంతం కాదు. సియోను కుమారి అంటే అది కేవలం ఒక కొండ మాత్రం కాదు. సియోను కుమారి అనగా ఇజ్రాయేల్ ప్రజలు, ఇజ్రాయేల్ దేశం, ఇజ్రాయేల్ జనాంగం. సో ఇజ్రాయేల్ ప్రజలారా అనే పదం అది. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. చూడండి 11వ వచనంలో, మరలా అక్కడికి వద్దాం. 11వ వచనంలో ఏమంటాడంటే, ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేయుచున్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెకు తెలియజేయము. నేను అందుకు చెప్పాను, సియోను కుమార్తె అనగా దేవుని యొక్క ప్రజలు. రైట్. ప్రభు గట్టిగా స్తోత్రం చెప్తాం. సో దేవుని ప్రజల యొక్క నీతి సూర్యకాంతి వల్ల ప్రకాశించులాగున ప్రార్థన చేయాలి, దేవుని సముఖంలో మొర పెట్టాలి. అంటే సియోనులో ఏమి లేదు, నీతి కనబట్టలేదు. అక్కడక్కడ తడిపొడి భక్తి కలిగి ఉన్నారు. అందుకే మన ప్రకటన గ్రంథంలో చూస్తాము, నీవు చల్లగానైనను వెచ్చగానైనను, ఏది ఇటువంటి వెళ్ళిపోయాయి. ఎందుకు అనవసరంగా? వస్తేరా లేకపోతే రావద్దని ఆ పదం అది. నువ్వు వెచ్చగానో చల్లగానో, అందుకని నులివెచ్చని స్థితిలో ఉండడం ఏంటి? సో దేవుని సంఘము, దేవుని ప్రజల యొక్క నీతి ప్రకాశించినట్టుగా అనగా నేను ఎందుకు చెప్పాను, భక్తి అందు, నీతి అందు, పరిశుద్ధత అందు, యథార్థత అందు, సత్యమందు దేవుని యొక్క సంఘము ప్రకాశించాలి. స్థిరపడే వరకు వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అండ్ దాని రక్షణ దీపం వల్ల వెలుగుచుండు వరకు మొరపెడుతూనే ఉండాలి. సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను, జనములను నీతిని కనుగొనును. ప్రజలు నీవు కలిగి ఉన్న నీతిని వారు తెలుసుకునే వరకు కూడా నేను మౌనంగా, దేవుడు అంటున్నాడు నేను మౌనంగా ఉండను అంటున్నాడు. సియోను పక్షముగా, యెరూషలేము పక్షముగా, నా ప్రజల పక్షముగా నేను మౌనముగా ఉండను. కనుక 6-7 వచనాలు అంటాడు, నేను మౌనంగా ఉన్నాను, మీరు కూడా మౌనముగా ఉండొద్దు. డే అండ్ నైట్ మౌనంగా ఉండకుండా మీరు జ్ఞాపకం చేస్తున్నాండి, ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుని స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, మనం దేవుని సముఖంలో అలాగ మొరపెడుచుండగా ప్రభు ఏం చేస్తాడో మీరు చూడండి.
7వ వచనం, యెహోవా జ్ఞాపకార్థలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దాన్ని ప్రసిద్ధి కలుగజేయ వరకు. దేవుని స్తోత్రం. సంఘము ప్రసిద్ధి అవ్వాలి, యేసు ప్రభు యొక్క నామం ప్రసిద్ధి అవ్వాలి, యేసు క్రీస్తు ప్రభువే సర్వలోకములో ప్రసిద్ధి కలిగే వరకు కూడా మనం ప్రకటిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, మొరపెడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కింద అంటాడు, ఆయనను విశ్రమింపనీయకుడి, తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణము చేశాను. కనుక ఆ ప్రమాణము నెరవేర్చే వరకు మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం మొరపెడతాం, విజ్ఞాపన చేస్తాం, మీరు చూడండి అక్కడ అంటాడు, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇవ్వను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ వచనాన్ని మళ్ళీ చెప్తున్నాను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా. ఇక్కడ ధాన్యం అన్న వెంటనే నీవు కష్టపడి తీసుకొచ్చిన రాబడి, లేదా నువ్వు నెలంతా ఉద్యోగం చేసి తీసుకొచ్చినాక జీతం, అది పొలములో కావచ్చు, వ్యాపారములో కావచ్చు, లేదా ఉద్యోగరీత్యం కావచ్చు, నువ్వు తీసుకొచ్చిన వాటిని నీవే భుజిస్తావు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇవ్వను. వారు తినరు అంటే కొందరు తినేస్తున్నారు, మీకు తెలుసా తెలీదా? నువ్వు తీసుకొచ్చిన ధాన్యము శత్రువులు తినేస్తున్నారు. మాకు పొలమే లేదు పాస్టర్ గారు, అసలు ధాన్యం ఎప్పుడు మేము పండించలేదు పాస్టర్ గారు. కానీ వినండి, మీరు తీసుకొచ్చిన ధాన్యము శత్రువులు తినేస్తున్నారు. శత్రువు ఎవరు తెలుసా? అప్పుని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అది శత్రువు. అసలు నువ్వు కష్టపడి తీసుకొస్తావు, నెలంతా కష్టపడి తీసుకొచ్చి ఎవరికి ఇస్తావు? నెలంతా కష్టపడి తీసుకొచ్చిన వాటిని నీవు అనుభవించకుండా, నువ్వు తీసుకొచ్చిన వాటిని మరొకడిని వాడెవడో తింటున్నాడు. ఏమైంది? ఎక్కడ రాంగ్ జరిగింది? పరిశీలన చేసుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేస్తే అందులో నుండి విడుదల ప్రభు ఇస్తాడు. ప్రభు అంటున్నాడు, నీవు దివారాత్రము ఆయన్ని జ్ఞాపకము చేస్తే నీ ఆహారము నీవే తింటావు, నీ ఆహారాన్ని నేను శత్రువుల చేతికి అప్పగించను. ప్రభుకి స్తోత్రం. నీ కష్టార్జితను అనుభవించాలి అని అంటే, అందుకే కదా 128 కీర్తనలు అంటాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును. ఆ పదానికి అర్థం ఏంటి? ఈ వచనం, నేను నీ ఆహారం నేను శత్రువుల చేతికి అప్పగింపను. ఇంకో మాట చెప్పమంటారా? వినండి, దాన్ని వేరుగా భావించొద్దు. సిక్నెస్ కూడా ఒక రకమైన శత్రువు, అనారోగ్యం కూడా ఒక రకమైన శత్రువు. మనం అనుభవించిన వాటిని అనుభవించకుండా వాటి కోసమే మన డబ్బులు పోయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. దేవుని సముఖంలో మనం మొర పెట్టాలి. అందుకే ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి. స్తోత్రం. అందుకని చెప్పాను, మరలా చెప్తున్నాను. 5వ అధ్యాయంలో 23వ వచనంలో నిర్గమకాండలో చెప్పిన విషయం ఏంటంటే, మీ దేవుడని యెహోవానే నువ్వు సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును పానీయమును దీవించి నీ మధ్య నుండి ఆయన రోగమును తొలగిస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనారోగ్యము కూడా ఒక రకమైన శత్రువు. వాటిని దేవుడు కొట్టివేసినట్టుగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మన చేతుల కష్టార్జితం మనకే నిలిచి ఉంటుంది. అప్పుడు మనమే దాన్ని అనుభవిస్తాం. ఇంకా అది మిగిలి ఉంటే మన తర్వాత మన సంతానము వారు, అనగా మన బిడ్డలు దాన్ని అనుభవిస్తారు. దేవుని స్తోత్రం. ఫర్ దిస్ రీజన్, ఈ కారణాన్ని బట్టి మీరు దేవుని దగ్గర విజ్ఞాపనము చేయమంటున్నాడు. మీ ఆహారము నిశ్చయముగా, నేను మరలా చెప్తున్నా, ధాన్యము గురించి మాట, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇవ్వను. నీవు ప్రయాసపడిన తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ఇక వారు తాగడం ఉండదు, వారు తినడం ఉండదు. నీది నీవే తింటావు, నీది నీవే త్రాగుతావు. దేవుని స్తోత్రం. అప్పుడు ఏమవుతుందండి? దేవుడు పొంగి పొరలే ఆశీర్వాదం ఇస్తాడు. నీ యొక్క గంప అంతా కూడా పొంగి పొర్లుతుంది. దేవుని స్తోత్రం.
నీ యొక్క బ్యాంక్ అకౌంట్లో దేవుడు సమృద్ధి ఇస్తాడు. దేవుడు హల్లెలూయా. నీవు తిన్న తర్వాత కూడా నీ బ్యాంకులో ఉన్నట్టుగా దేవుడు దీవిస్తాడు. బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుంది. ప్రభుకి స్తోత్రం. చాలామంది అకౌంట్స్ ఎలా ఉంటుంది, ఖాళీ అకౌంట్. అందుకే ఎప్పుడో ఏదో ఒక దాంట్లో పడిన వెంటనే ఆల్రెడీ అప్పటికే అది కట్ అయిపోయి ఉంటుంది కనుక, తీసేసి ఉంటారు కనుక పడిన డబ్బులు అక్కడ మైనస్ అయిపోద్ది, మైనస్ చేసేస్తారు. ఏమండి ఇప్పుడు పలానా వ్యక్తి వేసాడు 5,000 వేసాడండి అని అంటే నిజమే 5,000 వేసాడు, కానీ అందులో ఇంతకుముందు నీది మైనస్లో ఉంది కాబట్టి ఈ డబ్బులు కట్ అయిపోయింది అని అంటే. శత్రుకు అవకాశము ఇవ్వద్దు. జస్ట్ ప్రే. దేవుని సముఖంలో మనం మొర పెడితే అన్ని వ్యవస్థలు దేవుడు దీవించడానికి ఆయన సమర్థము కలిగిన దేవుడు. ఆయన చెప్పాడు కదా, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరము ఇచ్చేదను, శ్రమలో నేను నీకు తోడై ఉండదను, నిన్ను విడిపించి నేను గొప్ప చేస్తాను. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఏ సందర్భంలో సరే దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు దేవుడు మొరను ఆలకిస్తాడు. దేవుని ప్రజలారా, మన కష్టార్జిత మనమే అనుభవించాలి. ఈనాడు నాకు తెలుసు అనేక మంది కష్టాలు, ఒకటి ఆర్థికమైన ఇబ్బందులు ఉండడానికి కారణం ఏంటంటే, ఒక కారణం చేతులు పనులు లేకపోవడం అనేది ఒక కారణం అయితే, రెండోదిగా పనులు ఉన్న అప్పుల మూలంగా అనేక విషయాలు నష్టాలు పోతున్నారు. అండ్ మూడోదిగా ఆర్థిక వ్యవస్థలో మనకు ఆరోగ్య విషయంలో బాగలేని కారణాన్ని బట్టి వాటి కొరకు డబ్బులు ధనాన్ని ఖర్చు పెట్టని పరిస్థితి కలుగుతుంది. అండ్ నాలుగోదిగా చాలామంది అవసరమైన వాటి కంటే కూడా మించి ఖర్చు పెట్టడం మూలంగా. నేను ఒకరోజు స్పెషల్గా దాని గురించి మాట్లాడతాను, బట్ చెప్తున్నా, అవసరం దానికంటే మించి ఖర్చు పెట్టడం మూలంగా చాలా నష్టాలు. దేవుని ప్రజలరా, వీటి కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఈ పురుగులన్నీ కూడా కుట్టివేస్తాడు. శత్రు శక్తి అంతా కూడా ఆయన లయపరుస్తాడు. అద్భుతమైన విజయాన్ని మనం సాధించగలము. ఆమేన్. అందుకే దేవుని సముఖంలో మనం మొర పెడుతాం డే అండ్ నైట్. యాకోబు చూడండి, దేవుని సముఖంలో తనకు కలిగిన ఆ దీవెన కొరకు ప్రభు దగ్గర మొరపెట్టాడు కదా. 32వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 32వ అధ్యాయంలో 26వ వచనంలో, ఆ రాత్రంతా కూడా అతడు దేవుని యొక్క దూతతో ఆయన పొట్లాడుతూనే ఉన్నాడు, విడువకుండా పొట్లాడుతూనే ఉన్నాడు. ఆయన చివరికి అంటున్నాడు, ఒరే బాబు తెల్లవారుతుంది, నన్ను వెళ్ళిపోవాలి, నన్ను వదిలే అంటే అప్పుడు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, నీవు నన్ను దీవించిస్తేనే కానీ నేను ఏమాత్రము విడువాను. స్తోత్రం. పగలు ఓకే కొంత సమయం మనం పని చేసి వచ్చాము కదా, ఒక 10 నిమిషాలకు 5 నిమిషాలు ప్రార్థన చేసి నిద్రపోదాం. కానీ ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా, రాత్రంతా కూడా ఆయన విడవకుండా ఆయన పట్టుదల కలిగి మొరపెడుతూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఆయన దీవించే వరకు విడిచిపెట్టలే. స్తోత్రం. అందుకే ప్రాతకాల ప్రార్థన, దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో జరుగుతున్న ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకొని వేడవండి. దేవుని స్తోత్రం. జస్ట్ రిమెంబర్ హిమ్. దేవునికి జ్ఞాపకము చేయండి. ప్రతి వాగ్దానాలు దేవుడు నీకు ఏ వాగ్దానాలు ఇచ్చాడు, నీ గురించి ఏ విషయాలైతే ప్రభు మాట్లాడాడు, వాటన్నిటి కూడా చేత పట్టుకొని నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం జస్ట్ ప్రే. ఆర్థిక వ్యవస్థ కొరకు ప్రార్థన చేయండి, చేతి పనుల కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం. ఆరోగ్యము కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేయండి. మీ పిల్లల భవిష్యత్తు దీవించినట్టుగా ప్రార్థన చేయండి. స్తోత్రం. బట్ గమనించండి, మీరు దేవుని సేవకునికి చెప్పే విషయం ఏంటి తెలుసా, వారి నీతి అనగా భక్తి హందు నిలిచి స్థిరంగా ఉండే వరకు మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. అది ఒకటి చాలు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంకా నేను జీవించున్నంత కాలం అదే చెప్తాను. నేను తెలుసా, మన పిల్లలకి ఇవ్వాల్సింది డబ్బులు కాదు, వారికి మన దైవ భక్తిని నేర్పిస్తే వారు ఎక్కడికి వెళ్ళినా వారు దీవించబడతారు. ఈరోజు మన చేతిలో ఉన్నదని చెప్పేసి 1000 రూపాయలు, 2000 రూపాయలు, లేకపోతే 1,00,000 రూపాయలు, 2 లక్షలు మన చేతికి ఇచ్చేసాం అనుకోండి, తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, దర్జాగా ఖర్చు పెడతారు. డబ్బు విలువ వాళ్ళకి తెలియదు, ఖర్చు పెట్టడం వాళ్ళకి తెలుస్తుంది అంతే. తర్వాత వాళ్ళు నష్టపోతారు. కానీ మన దైవభక్తి నేర్పించగలిగితే ఎక్కడున్నా దేవుని స్తోత్రం చెప్పాలి. అది ఒక చెట్టు కిందనున్న దేవుని గురించిన భయం ఉంటే వాడు దీవించబడతారు. అందుకే దైవభక్తి కొరకు పిల్లల కొరకు మనం మొరపెట్టాలి, వారు దైవభక్తి కలిగి జీవించున్నట్లుగా.
స్తోత్రం. దేశాన్ని వదిలేసి వేరే దేశానికి వెళ్ళిపోయిన దేవుడు దీవిస్తాడు. నా హృదయంలో ఉన్న బాధ అది. నేను ప్రభు సముఖంలో చేస్తున్న ప్రార్థన అది. సంఘం కొరకు కావచ్చు, నా బిడ్డల కోసం కావచ్చు, సంఘంలో ఉన్న బిడ్డల కోసం కావచ్చు. ఐ హ్యావ్ బీన్ ప్రేయింగ్ దట్ ఎవ్రీ వన్ షుడ్ రిసీవ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ద స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగిన ఆత్మ వారు కలిగి ఉండటం ద్వారా, అలాగే ప్రార్థనాత్మ వారు కలిగి ఉండటం ద్వారా, విజ్ఞాపనాత్మ కలిగి ఉండటం ద్వారా వారు భవిష్యత్తు దీవించబడతాది. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేయబోతే ఏముందిలే అనుకుంటారు. మీకు ఒక వచనం చూపిస్తాను, చూడండి. యెహెజ్కేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం. ఐదో వచనం, 4-5. యెహెజ్కేలు గ్రంథం అందరూ తెరవాలి. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము 4-5. ఓకే, అందరూ చదవాలి ఒకసారి. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించు చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మోల్గులెడుచుచు ప్రలాపించుచున్న వారి లలాటమున గురుతువేమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగ సెలవిచ్చెను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను. మీరు చూసారా ఈ వచనం? వింటున్నారా? 4వ వచనంలో ఏమన్నాడంటే, ఎవరైతే పట్టణములో జరుగుతున్న హేయ కృత్యములను చూచి హృదయంలో బాధ కలిగి దేవుని సముఖంలో మొరపెడుతున్నారో వారి లలాటములో ఒక గుర్తు పెట్టుము. వీరెవరు? ప్రార్థించేవారు అని, విజ్ఞాపన చేయవారని, మొరపెట్టువారని వారి లలాటంలో ఒక గుర్తు వేయమన్నాడు. ఈ గుర్తు లేని వారందరి దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లలేమి, పెద్దలేమి, స్త్రీలేమి, పురుషులేమి ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ హతము చేయమన్నాడు. ఎవరిని హతం చేయమంటున్నారు ఇక్కడ? అందరూ చెప్పాలి. ప్రార్థన చేయలేని వారి గురించి, విజ్ఞాపన చేయలేని వారి గురించి, మొర పెట్టలేని వారి గురించి, కన్నీరు కార్చలేని వారి గురించి లేఖనం సెలవిస్తుందంటే ఎవరిని విడిచిపెట్టదు. మనం ఏమనుకుంటాం, చిన్నపిల్లలు కదండి వదిలేండి. కానీ ఇక్కడ ఏమంటారు? మరలా చదువుతారా ఈ వచనం? 5వ వచనం, నేను వినుచుండగా వారికి మీరు పట్టణంలో దాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ, ఎవరారు? అందరూ నశించినట్లు అంటూ ఎవరిని విడిచి పెట్టక. ఒకటి పెద్దవారు, రెండవది చిన్నవారు, కన్యకలు. అంటే ఈ కన్యకలు అంటే ఎవరు? పెళ్ళి కాకుండా యవ్వన దశలో ఉన్నవాళ్ళు కన్యకలు, వారిని. తర్వాత పిల్లలు, స్త్రీలు, ఎవరిని వదలొద్దన్నారు. పిల్లల్ని మనం ఏం చేస్తాం? ఎక్స్క్యూజ్ చేస్తాం కదా, సరే చిన్నపిల్లండి. కానీ దైవ వాక్యం చెప్తుంది వాళ్ళందరి కొరకు మనము ప్రార్థన చేయకపోతే వారు బాగుపడలేరు. అండ్ దేవుని గురించిన జ్ఞానం తెలిసిన తర్వాత ఒకవేళ చిన్నపిల్లలు కదా అని ప్రార్థన చేయడం మానేశారు అనుకోండి. చూడండి, పట్టణంలో జరుగుతున్న హేయకృతాల గురించి మొదటి పాయింట్ మీకు ఏం చెప్పాను? దైవ భక్తిలో ప్రతి ఒక్కరు కూడా స్థిరపడి నిలబడి వరకు కూడా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి ఆరోగ్యం కొరకు కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు స్థిరపడే వరకు కూడా మనం ప్రార్థన విజ్ఞాపనము చేయాలని ఒక అంశం చెప్పారు. రెండో అంశం ఏంటంటే దేశంలో జరుగుతున్న హేయమైన కృత్యాలను గురించి. ప్రజలు జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి దైవము కాని వాటి కొరకు వారు ప్రయాసపడుతూ దాని కొరకు డబ్బులు ఖర్చు పెడుతూ వారి శరీరాన్ని గాయపరుచుకుంటూ భయంకరమైన రీతిలో వారు ఆరాధన చేస్తున్నారు, అపవిత్రమైన క్రియలు జరిగిస్తున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. జరుగుతుంది. అంతేకాదు,
దేశంలో జరుగుతున్న అన్యాయము ఈ మధ్య చాలా అంటే ఏమంటారు, సోషల్ మీడియాలో చాలా ఎక్కువ దీని గురించి వినబడుతుంది. ఒక వ్యక్తి సొంతంగానే ఒక ప్రాంతాన్ని కొనుక్కున్నాడట. ఒక ద్వీపమే తీసుకున్నాడు. ఒక ద్వీపం తీసుకొని ఆ ద్వీపంలో తాను ప్రజలందరికీ చాలా అంటే ప్రపంచంలో ధనవంతుడు ఆయన, ప్రజలందరికీ కావలసిన ప్రత్యేకంగా మనిషి ఆనందించగలిగిన, శారీరకంగా ఆనందించగలిగినదంతా కూడా అక్కడ ఏర్పాటు చేశాడట. ఏర్పాటు చేసి అక్కడికి ఎవరిని పిలుస్తున్నాడు తెలుసా? దేశంలో ఉన్న నాయకులను పిలుస్తున్నాడు ఆయన. పెద్ద పెద్ద నాయకుల్ని, అన్ని దేశంలో ఉన్న నాయకులను పిలిపించి అక్కడ తీసుకొచ్చి అక్కడ అక్రమంగా చిన్న బిడ్డలను చెరుపుతూ వారిని చంపేసి, చివరికి వారిని చంపేసి వంట చేసి వారి ఆ చిన్న బిడ్డలని తినే మనిషిని కూడా తినగలిగిన స్థితిలోనికి నడిపిస్తున్నాడు. ఒక వ్యక్తి నడిపించడానికి చనిపోయాడు 2 years బిఫోర్ అనుకుంటా, 2019లో చనిపోయారని చెప్తున్నారు. కానీ అప్పటిది ఇప్పుడు లీక్ అయింది. ఆ ఫైల్ ఇప్పుడు లీక్ అయింది. అందులో మామూలు వ్యక్తులు కాదు, పెద్ద పెద్ద దేశ అధికారులే అందులో ఉన్నారు. ఇంకొక వీడియో ఏం చూపిస్తుంది తెలుసా? అమెరికాలో ఉన్నవారు, ఇంగ్లాండ్లో ఉన్నవారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, వాళ్ళు మాత్రం కాదు, ఇండియాలో ఉన్న మెయిన్ వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడని ఒక వీడియో చూపిస్తుంది. ఎవరు? ఆయనది కూడా చూపిస్తుంది. కొందరైతే దాన్ని చూసి అయ్యో మేము ఎవరి మీద అయితే నమ్మిక ఉంచుకున్నామో, ఎవరైతే దేశాన్ని నడిపిస్తాననుకున్నామో ఇంత భయంకరంగా ఉన్నారా? అవును, ఉంటారు. ఇవన్నీ ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి దేశంలో? ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఎందుకు అక్రమాలు జరుగుతున్నాయి? ఎందుకు చెడు కార్యం జరుగుతుంది? ఎందుకు ప్రజలు ఆ దుష్టత్వంలో నిండిపోయారు? ఎందుకు ప్రజలు దేవుని ఎరిగుండి కూడా అవిధేయత కలిగి జీవిస్తున్నారు? వీటన్నిటి కూడా జ్ఞాపకం చేస్తే మన దేవుని దగ్గర ఏం చేయాలి? మొర పెట్టాలి. ప్రభువా, మా దేశాన్ని రక్షించు, మా దేశ ప్రజల పాపాన్ని క్షమించు. మధ్యవర్తి లేని కారణాన్ని బట్టి ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఎవరు లేని కారణాన? మధ్యవర్తులు అనగా మొర్ర పెట్టేవారు, మధ్యవర్తులు అనగా ప్రార్థించేవారు. అదే కావలివారు. కావలివారు లేని కారణాన్ని బట్టి. కావలివారిని మరో అర్థం ఏంటంటే హెచ్చరిక ఇచ్చేవారు. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసావా? బైబిల్ చదివావా? ప్రభు మందిరానికి వెళ్తున్నావా? చెప్పేవారు కావలివారు. దేవుని ప్రజలరా, దైవ వాక్యానుసారంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వారు చేస్తున్నందుకు ఒక దినాన్న వాళ్ళందరూ కూడా వారి మీద కేసు ఇప్పుడు పెడతారు, వస్తుంది. వారు పదవులు కోల్పోతారు. వారి ఆ స్థితిలో ఉంటే ఆల్రెడీ ఇప్పుడు అమెరికాలో ఉన్న ట్రంప్ గారి యొక్క ట్రంప్ టవర్ దగ్గరికి వెళ్ళి వేల కొలది ప్రజలు అక్కడ నిలబడి నిరసన తెలియజేస్తున్నారు. ట్రంప్ కూడా ఉన్నాడు అక్కడ. రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఓకే, చైనా కావచ్చు, ఇంకా ఇతర సిరియా దేశం కావచ్చు, ఇండియా కావచ్చు, గొప్ప గొప్ప నాయకులు అందులో ఉన్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఎక్కడో జరిగింది కాదు, మనం నివసిస్తున్న భూలోకం మంది జరుగుతుంది. మన దేశాల్లో కూడా జరుగుతున్నాయి. అందుకే వీటిని చూస్తున్నప్పుడు దేవుని ప్రజలరా, మనం ప్రభు దగ్గర మొర పెట్టాలి. లేకపోతే ఎక్కడికి వెళ్తారు తెలుసా? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు మీకు తెలుసా? ఈ వచనం చూపించి చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పడానికి మనకు టైం సరిపోదు, కానీ ఆ ప్రకటన గ్రంథంలోనికి ఒకసారి మనం వెళదాం. స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చూడండి వాళ్ళ స్థితిగతులు ఏమవుతుందో 13వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం.
సారీ 13 కాదు, 6వ అధ్యాయము 14వ వచనం, 12వ వచనం నుండి చదువుతాను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతే రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఓగులాడు అంజురపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిన, మరియు ఆకాశ మండలమును చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులను దాగుకొని సింహాసనశీనుడై ఉన్న వాని ఒక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతో బండలతోనూ చెప్పుచున్నారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? భూరాజులు ఉన్నారు, ఘనులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, బలిష్ఠులు ఉన్నారు, అలాగే దాసులు ఉన్నారు, స్వతంత్రులు ఉన్నారు. అంటే అందరు ఉన్నారు. దేవుని గొర్రెపిల్లకు ఉగ్రత నుండి మమ్మల్ని రక్షించండి అని ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇప్పుడు ఆశ్రయిస్తున్న కొండలను వారు ఆశ్రయిస్తున్నారు. ఆ రోజు కూడా ప్రార్థన చేస్తారు ఈ కొండలకే. మీరు గమనించండి, వీళ్ళందరి పరిస్థితి ఏమవుతుందంటే, దైవ వాక్యం సెలవిస్తుంది, ఆ దినాన్న దేవుని ఉగ్రత నుండి తప్పించగలిగిన వాడు ఎవరు ఉండరు. సమస్తమును కూడా గతించిపోతాయి. ఇప్పుడు దీపాల గురించి చెప్పాను కదా, కొంతమంది దీపాలు కొనుక్కొని ఆ ద్వీపాలు ఆ ఐలాండ్ అంతా కూడా ఇక మాదే, మొత్తం అన్నీ మాదే అనుకుంటా. అవన్నీ కూడా అసలు భూమే పూర్తిగా గతించిపోతే ఈ ఐలాండ్స్ ఏముంటుంది వారికి తెలియదు. ఇప్పుడు మనం కొనుక్కున్నాం కదా అని అంటూ వాళ్ళు సంతోషిస్తున్నారు. బట్ ఒక దినం వస్తుంది దేవుని ప్రజలారా, అవన్నీ కూడా సంపూర్ణముగా నాశనము కాబోతుంది. వారందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఇక్కడ రాయబడింది, వారు పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థకులను, అబద్ధికులందరూ ఎక్కడ? అగ్నిగంధకములతో మండు గుండములో పాలు. ఇది వారి ప్లేస్. ఎప్పుడు మనము ప్రార్థించకపోతే, మనము వారి కొరకు మొరపెట్టకపోతే, వారి విడుదల కొరకు మనం ప్రార్థించకపోతే, దేవుని బిడ్డలారా, వారి స్థానం అది. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మాట్లాడుతూ 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే 14వ వచనంలో, విశ్వాసితో అవిశ్వాసికి పాలు ఎక్కడిది? వారు పాలు వేరు, వీళ్ళు పాలు వేరు. వీళ్ళు పొందుకున్నది వేరు, విశ్వాసి పొందుకున్నది వేరు, అవిశ్వాసి పొందుకున్నది వేరు. అందుకే వారికి మనకు ఎటువంటి పొందిక లేదు, ఉండదు. దేవుని ప్రజలారా, దైవ వాక్యం మనకు ఇలాగున సెలవిచ్చుచున్నది. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వాక్య భాగంలో మనం గమనించుచుండగా మీరు ఎంత అద్భుతమైన కార్యాలు దేవుడు ఇక్కడ చేస్తున్నాడంటే దానిని అనేక మంది గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఇంకనూ మారు మనసు పొందని పరిస్థితిలో కనబడుతున్నారు. అందుకే దేవుని ప్రజలారా, మనం మన కోసం, మన కుటుంబాల కోసం, మన సంఘం కోసం అదే సమయంలో ఇంకనూ అన్య దేవతలకు దైవము కాని వాటికి ఆరాధిస్తున్న వారందరి కొరకు మనము ప్రార్థించే బద్దులమై ఉన్నాం. వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి, మొరపెట్టాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు పగలైనా రేయైనా పగలైనా విరామము లేకుండా మీరు విశ్రమింపకుడి, ఆయన్ని విశ్రమింపనీయకుడి. ప్రభు సముఖంలో జ్ఞాపకం చేస్తుండాలి. ప్రభుకి స్తోత్రం. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు, మహిమ మీకే తండ్రి, ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాము. వండర్ఫుల్ గాడ్. ఒక నిమిషం ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రభు దగ్గర మొరపెడదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభు సముఖంలో
మొరపెడదాం. ప్రభు సహాయం మనం కోరుకుందాం. దేవుని కృపను మనం వేడుకుందాం. లార్డ్, నాకు సహాయం చేయమని బ్రతిమాలుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయనా. వండర్ఫుల్ గాడ్, నీకు వందనాలు. ప్రభు మాటలు ప్రతి హృదయంలో నాటబడి ఫలించినట్టుగా దేవా, నేను నా కుటుంబానికి నాయన జ్ఞాపకత చేసే ఒక కావలివాడిగా ఉన్నట్లుగా నాకు సహాయం దయచేయమని ప్రభు దగ్గర వేడుకుందాం. ఓ హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఓ అనేక మంది జీవితాలు స్థిరపడే వరకు, వారు విడుదల పొందుకునే వరకు, దైవికమైన క్షేమ పొందుకునే వరకు, దైవ భక్తిలో ప్రతి ఒక్కరు నిలబడే వరకు, వారు పరిశుద్ధతను ప్రేమించే వరకు, ఓ సియోను నీతి సూర్యకాంతి వల్ల ప్రకాశించే వరకు అని లేఖనం సెలవిస్తున్న రీతిగా ప్రతి ఒక్కరు నీతిలో నిలబడే వరకు ప్రభు సౌకర్యం మనం మొరపెట్టాలి, జ్ఞాపకం చేయాలి. భక్తులు దేవుని యొక్క వాగ్దానాలు చేత పట్టుకొని ప్రభు దగ్గర మొరపెట్టారు. నీ ఆర్థిక వ్యవస్థ బాగుపడినట్టుగా, హల్లెలూయా, ఎబ్బేజు చేసినట్టుగా దేవుని దగ్గర మొరపెట్టు. హల్లెలూయా, స్తోత్రం. నీ బిడ్డల పరిస్థితులన్నీ కూడా, స్వభావాలను కూడా మార్పు చెంది దేవునికి ఇష్టలుగా వారు జీవించినట్టుగా, వారి చేతి పనులలో వారు భవిష్యత్తులో దీవించబడలాగునా ప్రభు సముఖంలో మొరపెట్టు దేవుని బిడ్డ. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రాలు. ఓ మహిమ మీకే ఆరోపిస్తున్నాము నాయనా. మా గొప్ప దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయనా. వండర్ఫుల్ జీసస్, నీకు వందనాలు. ప్రభు నమ్మదగిన వాడు. నోరు తెరిచి ప్రభు దగ్గర మొరపెట్టండి. నోరు తెరిచి స్వరమెత్తి గళమెత్తి ప్రభు దగ్గర మొరపెట్టండి. ఒక నిర్ణయం తీసుకో దేవుని సముఖంలో. ప్రభువా, నీ సముఖంలో నేను జ్ఞాపకార్థంగా మొరపెట్టగలిగిన ఉన్నత భాగ్యమును కనుగొనించు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, నీ వాక్కును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ మాటలు ప్రతి హృదయంలో నాటబడి ఫలించగలుగున్నట్టుగా సహాయం దయచేయండి. ఈనాడు వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘాలలో ప్రభువా నాయనా దేవానికి దైవ భక్తి నాయన కొరతలై ప్రభువానికి వందనాలు. పైకి భక్తి గల వారిమైకి మాత్రము కనబడుచున్నాయినా దాని శక్తిని ఆశ్రయించని వారి స్థితిలో ఉన్నారు నాయన. అయ్యా, మీరు కనికరించండి. భక్తి యందు స్థిరపడినట్టుగా, విశ్వాసమందు స్థిరపడినట్టుగా, రక్షణందు స్థిరపడినట్టుగా, నాయన పరిశుద్ధతతో స్థిరపడినట్టుగా, నాయనా నీకు స్తోత్రాలు. ప్రార్థనలో స్థిరపడినట్టుగా, వాక్య ధ్యానంలో స్థిరపడినట్టుగా నాయనా, అయ్యా ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపడినట్లుగా నాయనా నీ సముఖంలో మొరపెట్టగలిగిన భాగ్యాన్ని సంఘ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన. దివారాత్రులు నా ప్రభువా నాయనా, అయ్యా నీ కొందనాలు కావలి వారుగా ఉండి నా ప్రభువా నీ సముఖంలో ప్రార్థించగలుగున్నట్టుగా, నీ మాటలు తెలియజేస్తున్నట్టుగా నాయనా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో ప్రభువా ఇంకా అనేక మంది జీవితాల్లో ఆర్థికమైన వ్యవస్థలో ప్రభువా నాయనా ఇరుకులు ఇబ్బందులు ఉన్నారు. వారు నాయనా దీవించబడినట్లుగా నాయనా, ఆరోగ్యము కలిగి ఉన్నట్టుగా నాయనా నీ సముఖంలో మొరపెట్టగలిగిన భాగ్యాన్ని ప్రసాదించండి ఆయన. కుటుంబ వ్యవస్థలు బాగుపడినట్టుగా మొరపెట్టినట్టుగా సహాయపడండి తండ్రి. అలాగే నాయన సంఘము అభివృద్ధి చెందినట్టుగా నాయన, సంఘము నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా నాయన, నీ రాజ్యంలో ప్రభు నీ మహిమలు రాకడందు నాయన ఆత్మ ప్రాణ శరీరము నిందారహితులుగా, నిరపరాధులుగా, నిర్దోషులుగా నాయన నిలబడినట్టుగా మీరు సహాయపడండి ఆయన. లార్డ్ ఫాదర్, ఇదిగో రక్షణ పొందని వారి కొరకు కూడా మొరపెట్టినట్లుగా సహాయం చేయండి. దేశంలో పట్టణాల్లో జరుగుతున్న ప్రభువా అతి భయంకరమైన చెడు కార్యములన్నీ కూడా, పాపపు కార్యముల నుండి ప్రజలు విడుదల పొందినట్టుగా నాయన నీ సముఖంలో మొరపెట్టగలిగిన భాగ్యాన్ని ప్రసాదించు. ఆ ఆత్మచేత ప్రతి ఒక్కరిని మీరు నింపండి దేవా. ఈరోజు అనేక మంది బిడ్డలు రాలేకపోయారు. నేను నీ కొందనాలు, నీ ఆత్మధర వారిని తాకి నేను కార్యం జరిగించండి. మహిమ వేరే పొందండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు దీవించును గాక.